విద్యా హక్కు చట్టంలో పలు సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లలో డిటెన్షన్ పద్ధతిని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. 5 నుంచి 8వ తరగతి వరకు తప్పనిసరిగా పాస్ కావాలని నిబంధన పెట్టింది. 5, 8వ తరగతిలో ఫెయిల్ అయితే మరో 2 నెలల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో పాస్ అయితేనే పై తరగతులకు అనుమతి ఇవ్వనున్నారు. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్లీ పాత తరగతుల్నే కొనసాగించేలా నిర్ణయం తీసుకోనున్నారు. విద్యా హక్కు చట్టంలో పలు సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లలో డిటెన్షన్ పద్ధతిని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. 5 నుంచి 8వ తరగతి వరకు తప్పనిసరిగా పాస్ కావాలని నిబంధన పెట్టింది. 5, 8వ తరగతిలో ఫెయిల్ అయితే మరో 2 నెలల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో పాస్ అయితేనే పై తరగతులకు అనుమతి ఇవ్వనున్నారు. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్లీ పాత తరగతుల్లోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకోనున్నారు. మరింత సమాచారం మదార్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. నూతన విద్యా విధానంలో విద్యా హక్కు చట్టానికి సంబంధించి కీలకమైనటువంటి సవరణలు కేంద్ర ప్రభుత్వం చేసింది. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు లేనటువంటి విధానాలను ఈసారి తీసుకొచ్చింది. దాంట్లో మొదటిసారి 5వ తరగతి అలాగే 8వ తరగతి 2 తరగతులకు కూడా ఎగ్జామ్స్ కి సంబంధించి గతంలో ఎట్లాగైతే 7వ తరగతికి అలాగే 10వ తరగతికి కీలకమైనటువంటి ఆ ఎగ్జామ్స్ పాస్ అయితేనే పై తరగతులకు ప్రమోట్ చేసే విధానం అనేది ఇంతవరకు ఉండింది. ఇప్పుడు దాన్ని 5వ తరగతికి 8వ తరగతికి మారుస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ 2 తరగతులలో ఖచ్చితంగా పాస్ కావాల్సిందే అనేటువంటి నిబంధనలు తీసుకొచ్చారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు ఉత్తీర్ణులు కానట్లయితే 2 నెలల్లో తిరిగి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ని కూడా నిర్వహించాలి. దాంట్లో పాస్ అయినటువంటి విద్యార్థులు మాత్రమే పై తరగతులకు ప్రమోట్ అయ్యే విధంగా ఈ విద్యా విధానంలో మార్పులను అయితే తీసుకొచ్చారు. గతంలో 7వ తరగతి అలాగే 10వ తరగతికి బోర్డ్ ఎగ్జామ్స్ అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. దాంట్లో పాస్ అయినటువంటి విద్యార్థులు మాత్రమే ఇటు 12th ఇంటర్ కి అలాగే ఇటు 7th నుంచి 8th క్లాస్ కి ప్రమోషన్ అనేది కూడా ఉంటుంది. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ని అటెండ్ అయ్యి దాంట్లో ఉత్తీర్ణ అయినాక మాత్రమే వారు పై తరగతులకు అనేది ప్రమోట్ అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు దాన్ని 2 తరగతులకు తగ్గించి అంటే 5వ తరగతికి అలాగే 8వ తరగతికి బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలో ఈ మేరకు మార్పులు అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి గెజెట్ ని అఫీషియల్ గా ప్రస్తుతానికి అయితే విడుదలైంది. దీనికి సంబంధించి నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపై నుంచి 5వ తరగతి అలాగే 8వ తరగతికి బోర్డు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. బోర్డు ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే పై తరగతులకు ప్రమోట్ అవుతూ ఉంటారు. వీటికి సంబంధించినటువంటి లిస్ట్ ని స్కూల్ కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ ఆ లిస్ట్ ని ప్రిపేర్ చేసి వాటిని ప్రమోషన్ కు సంబంధించి ఆ లిస్ట్ ని ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేయాలంటూ కూడా ఈ విధి విధానాల్లో తీసుకొచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానానికి సంబంధించి చాలా అనేక అనుమానాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ లో కావచ్చు వీటన్నింటి విషయంలో కూడా విద్యను కాషాయీకరణ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఉత్తీర్ణతకు సంబంధించి బోర్డు ఎగ్జామ్స్ కు సంబంధించి మాత్రం చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిలో భాగంగానే ఇకపై నుంచి 5వ తరగతికి అలాగే 8వ తరగతికి కూడా బోర్డు ఎగ్జామ్స్ ని ఇకపై నుంచి అన్ని పాఠశాలను కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్రవంతి, విద్యా హక్కు చట్టంలో పలు సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లలో డిటెన్షన్ పద్ధతిని అమలు చేయనుంది కేంద్రం. 5, 8 తరగతిలో తప్పనిసరిగా పాస్ కావాలని నిబంధన పెట్టింది. 5, 8వ తరగతిలో ఫెయిల్ అయితే మరో 2 నెలల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో పాస్ అయితేనే పై తరగతులకు అనుమతి ఇవ్వనున్నారు. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్లీ పాత తరగతుల్లోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకోనున్నారు.